క్రెడా చైర్మన్ ఉండే ఆ గుమ్మి రామరెడ్డి ఆయన ఆధ్వర్యంలో సన్మానం చేసి ఇంటికి సాగదోలినాం. అంటే ఇక బిగ్ బాస్లో కూడా నేను జడ్జిలు అడిగినప్పుడు ఇదే చెప్పిన, అయ్యా నా పాటలో ఒక శక్తి ఉన్నది, నా పాటలో జీవం ఉంటుంది, నా పాట ఎంతమందినైనా ప్రభావితం చేయగలుగుతుంది, నా పాట జనాలలో చైతన్యం తీసుకొస్తుంది, నా పాట సమాజంలో మార్పు తీసుకొస్తుంది. అంతెందుకు ఈ మధ్య కాలంలోనే అరకసేత బట్టి అరసేతి గీతాలు అరిగిపోతున్నాయి పేదోళ్లకు, మంది కొంపలు ముంచి అక్రమ ఆస్తులు పెరిగిపోతున్నాయి లీడర్లకు, నేతలు దోచిన కోట్లాది కోట్లు పొంగి పొంగి పొర్లుతున్నాయిరా, మన పేదలు దాచిన కన్నీటి బొట్లు ఏరులై పారుతున్నాయిరా. అందుకే మనం 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 జనం మారాలి, ప్రజల రాతలు మారాలి. గద్దెలెక్కి గారడి చేస్తాడు, కలిసి ఉన్న మన మీద కన్నేసి ఎడవాపుతాడు, గుండెలోన జెండ నాటమని రాజకీయ రొంపిలో దింపి మనకే చిచ్చు పెట్టి ఉచ్చు పెడతాడు. అందుకనే మనం మారాలి. అంటే ఇట్లా మార్పు ఏ పాట తీసుకున్నా నర్సయ్య తాత పాడే ప్రతి పాటలో జనాలలో చైతన్యం రావడానికి, సమాజంలో మార్పు రావడానికి ఉంటుంది తప్ప ఏరే ఎక్కువ కనపడదు. అయితే ఇంకా అది చెప్పిన ఇప్పుడు మరి మా ఏఎన్ఎన్ స్టూడియోలో ఏఎన్ఎన్ లోగో పట్టుకొని గల్లీ గల్లీ సందు సందు వాడ వాడ ఊరు ఊరు పల్లె పట్టణం తిరిగే మీ నర్సయ్య తాతకు బిగ్ బాస్ అగ్ని పరీక్షలో అడుగుపెట్టినందుకు CEO అందరూ ఆఫీసులో ఉన్నటువంటి ఎవరైతే మా సిబ్బంది ఉన్నారో నిన్న బ్రహ్మాండంగా పండుగ చేసిర్రు. నాకు మా CEO కంది రామచంద్రారెడ్డి శాల్వ కప్పి మేమంటూ చేతికిచ్చి నోరు తీపి చేసి కేక్ కట్ చేసి బ్రహ్మాండంగా ఒక పండుగ లెక్క అయింది ఏఎన్ఎన్ స్టూడియోలో. మళ్ళొకసారి మా ఏఎన్ఎన్ CEO మా ఏఎన్ఎన్ రిపోర్టర్లకు పెద్ద మనిషి కృష్ణమూర్తి, మా ఏఎన్ఎన్ స్టూడియో జనరల్ మేనేజరు అరవింద్, డిజిటల్ హెడ్ రాకేష్కు మళ్ళొకసారి ఈ పండుగను బ్రహ్మాండంగా చేసినందుకు మళ్ళొకసారి వాళ్ళకు హృదయపూర్వక ధన్యవాదాలు. అట్లనే మా సిబ్బంది కూడా. ఒకసారి ఏం రాసిరో చదువుకుందాం. తన ప్రతిభతో బిగ్ బాస్ అగ్ని పరీక్ష వరకు మెప్పించి వెళ్ళిన ఏఎన్ఎన్ జర్నలిస్టు, యాంకరు, రచయిత, గాయకుడు నర్సయ్య తాతను ఏఎన్ఎన్ ఛానల్ మహాపత్రిక ఉద్యోగులు అభినందించారు. ఇలా మహాపత్రిక ఉద్యోగులు కూడా గిట్టున్నాయి, వెనుక ఉన్న కోయిలాగలు అయ్యే అభినందించారు. ఏఎన్ఎన్ ఛానల్లో ప్రసారమైన మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత ఇది 8 నుంచి 9 దాకా ఇది కథ. ఇప్పుడు ఈ భాగవతం. తర్వాత తగ్గేదేలే నర్సయ్య తాతతో రప్ప రప్ప. అది మళ్ళా లోగో తీసుకొని బయటికి పోతానని చెప్తే కదా, అప్పుడు లీడర్ల కాడికి జనాల కాడికి అప్పుడు తగ్గేదేలే మీ నర్సయ్య తాతతో రప్ప రప్ప రప్ప. అది రప్ప రప్ప కార్యక్రమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నర్సయ్య తాత తన ఆటపాటలతో ప్రేక్షకులను రంజింపజేస్తున్నాడు. వాస్తవమే. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఏఎన్ఎన్ వీడియోలు మొత్తం వైరల్ అయిపోయినాయి. నర్సయ్య తాత చేసే ఏఎన్ఎన్ వీడియోలు వైరల్ ఇట్లా అప్లోడ్ చేయగానే అట్లా లక్షల మంది చూస్తున్నారు. ఎదిగా బంజారా హిల్స్లో పెద్దమ్మ తల్లి అమ్మవారిని గుడి కూలగొట్టినాక నాకు అసలు ఆంబాయం ఏంది, అమ్మవారు గుడిని కూలగొట్టుడేంది, అసలు ఏం జరుగుతుంది ఏం కథ అని పోతి భక్తులకు అండగా కూడా మా ఏఎన్ఎన్ తరపున నిలబడ్డా, న్యాయం కోసం ధర్మం కోసం కొట్లాడినా, ప్రజల కోసం కొట్లాడినా అవి కూడా వీడియోలు ఎక్కడెక్కడికి వెళ్ళిపోయినాయి. వామ్మ 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 ఏ నుంచో ఏపీకి వెళ్ళి ఫోన్లు చేస్తున్నారు, తెలంగాణ
అన్ని జిల్లాలకు వెళ్ళి దాదాపుగా చాలా మంది ఫోన్ చేసారు. ఎంతోమంది హిందూ సంఘాల వాళ్ళు అయితే నేను దండం పెడితే అసలు వాళ్ళు ఒక వీడియో కూడా మీకు మళ్ళీ చూపిస్తా. అది వాళ్ళైతే పబ్బతే పట్టిర్రు. బా నర్సయ్య తాత నిజమైన జర్నలిస్టు, నువ్వు మాట మీద ఉండి ఇవాళ జనం కోసం నిలబడ్డావు తాత అని మీకు మీ ఏఎన్ఎన్కు ధన్యవాదాలని చెప్పిన వీడియో